హాయ్ అండి అందరికి విన్నీస్ హల్చల్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మన వీడియోలో కందగడ్డ వేపుడిని చేసుకోబోతున్నాము। కందగడ్డ వేపుడు ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను। గడ్డని సగం భాగం కట్ చేసుకుందాం। ఈ కందగడ్డ చాలా బాగుంటది చేసుకుంటే। ఈ కందగడ్డ వేపుడు చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి। ఆ టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే కందగడ్డ దురద అనేది రాదు। కందగడ్డని కార్తీక మాసంలో తప్పనిసరిగా తింటారు। మా వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి। మట్టి ఉంటుంది, భూమిలో పండిందాన కొంచెం కడుక్కొని శుభ్రంగా తొక్కు తీసుకోవాలి। కందగడ్డ అనేది అరచేతికి తప్ప ఇంకెక్కడ తగిలినా దురద వస్తుంది। ఈ కందగడ్డని కట్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని దురద రాకుండా ఇట్లా రుద్దుకొని కట్ చేసుకోవాలి। అరచేతికి తప్ప ఎక్కడ తగిలినా కూడా ఈ కందగడ్డ దురద వస్తుంది। దురద రాకుండా ఆయిల్ పూసుకొని చేతికి కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్నాక ఇవి ఈ ముక్కలన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ కందగడ్డకి దురద స్వభావం ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని పసుపు వేసుకొని ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి। కడుక్కుంటే వంటకానికి దురద స్వభావం అనేది రాదు। పెట్టకుండా నాలుగు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది। ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటే శుభ్రంగా ముక్కల్ని ఈ విధంగా రుద్దుకోవాలి। ఈ కందగడ్డ అనేది డైరెక్ట్ గా తీసుకోకూడదు, ఉడికించుకొని తీసుకోవాలి। ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాక తీసేసుకోవాలి। ఈ విధంగా కుండలో వేసుకోవాలి। కుండలో వేసుకొని ఉడికించుకోవాలి। కాకపోయినా మీరు ఇంట్లో అయినా సెలవులో అయినా వేసుకోవచ్చు। నేను కుండలో వేసి ఉడికిస్తున్నాను। ఉప్పు, పసుపు, నీళ్ళు పోసుకొని 80% ఉడికించుకోవాలి। మరీ ఎక్కువ ఉడికించుకోకుండా 80% ఉడికించుకోవాలి। ఎక్కువ మెత్తగా కాకుండా 80% ఉడికించుకోవాలి। ముక్క ఉడకాలి కానీ నలగకూడదు, ముక్క ముక్కగానే ఉండాలి। ఉడికాయేమో చూద్దాము। ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో। ఉడికింది, 80% ఉడికిపోయింది। ఇంకా దించుకుందాం, వడగట్టుకుందాం। దించేసి వడగట్టుకుందాం। ఇవి ముక్కలకున్న తడి అంతా ఆరిపోయేదాకా ఇట్లా వడేసుకున్నాం, వడగిన్నెలో వడేసుకున్నాం। ఇంకా గొంతు దురద అనేది రాదు। ఇవా ముక్కకున్న తడి అంతా ఆరిపోయేటట్టు వడగిన్నెలో వేసుకొని వడేసుకోవాలి। తయారు చేసుకుందాం। ఈ కందగడ్డకు కావాల్సిన పొడిని తయారు చేసుకుందాం। ఉడికాయి కదా, ఆ తర్వాత మనకు కావాల్సిన మసాలా పొడిని తయారు చేసుకుందాం। ఇప్పుడు 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు బాగా వేయించుకోవాలి। వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి, మాడిపోతే చేదు వస్తుంది। ఈ విధంగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ మాడితే బాగుండదు, చేదు వస్తుంది మళ్ళీ। దించేసుకున్నాం। దించేసుకొని మిక్సీలో వేసుకొని 10 తెల్లబాయ రెబ్బలు, చూడు కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకున్నాం కదా। ఇప్పుడు మిక్సీ బరగ్గా పట్టుకుందాం, మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పట్టుకుందాం। అందులో పొయ్యి మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిర్చి తుంచేసుకోవాలి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు,
పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. తాలింపు కొద్దిగా వేగాక చిటికెడు ఇంగు వేసుకోవాలి. కందగడ్డ ముక్కల్ని వేపుల్లో వేసుకోవాలి. ముందే ఉప్పు పసుపు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా ఉడికించుకున్నాం కదా, ఇంకా ఉప్పు వేయని అవసరం లేదు. ఈ విధంగా ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేగింది కదా, ఇప్పుడు ఈ పొడిని తయారు చేసుకున్న పొడిని వేసేసుకున్నాం. ఈ విధంగా బరకగా పట్టుకోవాలి, మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే కందగడ్డ అనేది దురద రాదు, బాగుంటుంది అన్నమాట. ఈ టిప్స్ పాటించి చేసుకుంటే కందగడ్డ బాగుంటుంది అన్నమాట. అయిపోయింది కందగడ్డ వేపుడు, దించేసుకున్నాం. ఇంకా దించేసుకొని ఇట్లా చూడండి ఫ్రెండ్స్, కరకడలాడే కందగడ్డ వేపుడు రెడీ అయిపోయింది. ఈ కందగడ్డ వేపుడు సాంబార్లోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ, చపాతీల్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా చేస్తే కందగడ్డ అనేది దురద అనేది రాకుండా బాగుంటుంది. కందగడ్డ వేపుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.